ఆర్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజారా, అది ఇండియాలో ఒక్కడే రాదు, మా ప్రభాస్ రాజారా అని మరోసారి నిరూపించాడు. చాలా బాగుంది బ్రో మొత్తానికి ఇది మూవీ. బాహుబలి టైంలో మిస్ అయిన వింటేజ్ లుక్ మొత్తం ఈ మూవీలో చూపెట్టారు. హీరోయిన్స్ అయితే ఉత్తరం ఊపి మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, పడవర పక్క వేసింది అన్నట్టు ముగ్గురు హీరోయిన్ పెట్టుకొని మా ప్రభాస్ ఫేస్ కలకలలాడిపోతా ఉంది. ఒక్కొక్క హీరోయిన్ తోటి ఉంటాయి బ్రో. ఆ సాంగ్ చెప్పదు. రాజేసాబ్ రాజేసాబ్ అనే సాంగ్ కోసం 10 సార్లు చూడొచ్చు మూవీ అయితే. ప్రభాస్ అనే వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నాం. చాలా చాలా బాగుంది మూవీ అయితే. మెగాస్టార్ని అందరు ఇండస్ట్రీలో అంటారు బాస్, ఈ మూవీలో ఎరగదీశాడు మా ప్రభాస్ అని ఇంకోసారి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎవడేం పెట్టినా ఏం కాదు, స్టార్ 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 వార్. ఈ వారం నెగ్గేది మాత్రం మా రాజ్యసభ ఒకటే మూవీ ఇండియా లెవెల్లో. టాలీవుడ్ నథింగ్, ఇండియా లెవెల్లో ఒక్కడే మా ప్రభాస్. కానీ క్రొకడైల్ సీన్ దగ్గర ప్రభాస్ ని కార్టూన్ లాగా చూపించారని కొన్ని సీన్స్ అంటున్నారు కదా కొంతమంది. ఆ కట్టోడికి క్రొకడైల్ కూడా సరిపోలేదు బ్రో. కార్టూన్ పెట్టారా ప్రభాస్ తప్ప క్రొకడైల్ పెట్టి ఎవడు పెట్టినా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ కాదు, వరల్డ్లోని ఎవడు దాన్ని ముట్టుకోలేడు. ఇంకొద్దులే బూతులు మాట్లాడదు కానీ ప్రభాస్ ఒక్కడి వల్ల అవుతుంది. జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అన్నట్టు డై హ్యాడ్ ఫ్యాన్ హర్ష ప్రభాస్. హర్ష ప్రభాస్ నా పేరులోనే ప్రభాస్ ఉన్నాడు. రాములు వారు వేస్తారు బాణం, ప్రభాస్ అంటేనే మా ప్రాణం. చాలా ఒక్క డైలాగ్ ఇందులో ఈ మూవీ లేదు చెప్తాను. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను ఏమైనా చీమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ అయితే చాలా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా పండింది. తాత బైరు కొరికేసాడేమో చూడరా బయట. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి ఈ మూవీకి. ఈ మూవీని ఇంకెవరు ఆపలేరు. జాతకాలు చెప్పుకోండి, మీరు ఇంకేదైనా పీక్కోండి, ఏదో చేసుకోండి. యాక్టర్స్ నా కొడకల్లారా, ప్రభాస్ అన్న తాను సృష్టించాడు ఇండస్ట్రీలో. మళ్ళీ మీరు ఈ ఇట్టుని బ్రేక్ చేయాలని మీకు 10 ఏళ్ళు పట్టిద్ది. అంతలోపు మళ్ళీ మా స్పిరిట్ తోటి తెంగుతాం. హీరోయిన్స్ ప్రభాస్ అన్న ముందు హీరోయిన్స్ పనికిరారు. వాళ్ళు ముగ్గురు న్యాయం చేశారనమాట. రిద్ధి అయితే గుద్ది చంపింది మా ప్రభాస్ని, అర్థమైందా? గుద్ది చంపింది. నిధి అగర్వాల్ అయితే వాళ్ళిద్దరు అసలు ఏంటి బ్రో, మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, నిధి వదినా మా ప్రభాస్ నేను పెళ్లి చేసుకో, ఫిక్స్ అయిపోండి. ఈ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ అన్నని లుక్స్ పరంగా, డాన్స్ పరంగా ఇవన్నీ ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కడి సినిమా మీరు అందరు చూడాలి, చెప్తే బాగోదు, సస్పెన్స్ అనమాట. ఒకటే చెప్తున్నాను, బాలీవుడ్లో ఆయన అసలు యాక్టింగ్ లేకుంటే వాళ్ళ కట్అవుట్ చూస్తే వాళ్ళకి గడగడలాడిపోతుంది. అలాంటిది ఈ సినిమా చూసాక బాలీవుడ్ వాళ్ళు ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి అనమాట. అంత బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది బ్రో. జై రెబల్ స్టార్. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. అసలు ప్రభాస్ గారు ఏంటి సార్ మీ లుకింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ గ్లామర్ మాత్రం అదిరిపోయింది. అసలు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లతో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్, ఒక వేరే లెవెల్ కాస్ట్యూమ్స్, మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అద్దాల సాంగ్స్ చాలా బాగుంది. ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు కూడా బాగా లేదు అనేవాడికైతే ఇక్కడ ఎవరన్నా చెప్తే మాత్రం అయితే దాన్ని మామూలుగా ఉండదు, ఉత్కారేస్తారు మొత్తం. అసలు ఈ సినిమా అర్థం చేసుకుంటారా బాబు, మీరు సినిమా చూడండి. చూడకముందుకు చూడండి సినిమా బాగాలేదు, ఫ్లాప్ ఉంది, మారుతు గారు అని బూతు మాటలు తిడుతున్నారు. అవసరమా? అరే నాయన, సినిమా స్టోరీ డిఫరెంట్గా ఉంది. చాలా మంది దయ్యం ఉంది, దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మామూలుగా అతను మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది మన ఊహ. ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఎఫెక్ట్లో, ఒక లెవెల్లో, ఒక చాలా బాగా తీశారు మూవీ. ఇందులో హైలైట్స్ అనేది ఒక మొత్తము దాని అంటారు ఈ మామూలుగా ఫేస్ చూసి ఒక లోకంలో వెళ్ళిపోతారు కదా, ఇప్పుడే అంటారు, ఇప్పుడంటే ఏమంటారు దాన్ని, మనకు అక్కడ నోరు తిరగదు. అది ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఫన్, ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిధి అగర్వాల్ గారు మాత్రం అయితే చాలా అందంగా చూపించారు. ఇంత ముందుకు హరిహర వీరమల్లలో ఒక ఆంటీలా కనిపించింది, ఇందులో మాత్రం ఒక 16 ఇయర్స్ అమ్మాయిలా కనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు కానీ అసలు కామెడీ పర్పస్ లో ఉంటుంది. ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను. ఎక్కడ కూడా ప్రభాస్ గారు, మీరు నైట్ ప్రీమియర్ షో ఒక గుర్తుపెట్టుకోండి, టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకి 11:30కి హౌస్ఫుల్ అయిపోయింది.
ఇప్పుడు మార్నింగ్ 8 గంటలకు టికెట్లు పెడితే హౌస్ఫుల్ అయిపోయింది. అంటే ఏంటి, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రభాస్ కు మించిన హీరో, ప్రభాస్ లాగా ఫ్యాన్స్ ఎవరు లేరు. జై రెబల్ స్టార్. మెయిన్ లీడ్స్ అంటే ఎక్కువ సప్తగిరి ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, కానీ ఎక్కువ యాక్టర్స్ లేరు ఇందులో. కానీ క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. మొత్తం గ్రాఫిక్స్, మ్యూజిక్, సాంగ్స్ అవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. 4th సాంగ్ హిందీలో ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం అయితే ముగ్గురు హీరోలతో ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలా చాలా బాగుంటుంది, వేరే లెవెల్. అసలు ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఇట్టు కొడుతుంది అదే సాబ్, ఖచ్చితంగా ఇట్టు సూపర్ డూపర్. కొంచెం 50 అవరేజ్ అనిపించింది అన్న. సో ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆయన కామెడీ టైమింగ్ వరకు, ఆయన షార్ట్ ఆఫ్ వరకు వాడుకున్నారు, కానీ ఎందుకో సెకండ్ హాఫ్ లో ఒక ప్రాపర్ స్టోరీ అనేది లేదు. ప్రాపర్ స్టోరీ అంటే పేపర్ మీద ఉంది, కానీ వాళ్ళు ఎగ్జిక్యూషన్ వరకు చాలా తడబడ్డ అనిపించింది. మారుతి అయితే ఎందుకో ఆయన గందరగోళం అవుతూ జనాలు కూడా గందరగోళం పెట్టాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏదైతే సెకండ్ హాఫ్ లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది ఎమోషన్, దాని వరకు దాన్ని ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడిన ఎమోషన్ చేసి దానికి పడింది. బట్ అది కాకుండా సినిమాలో పెద్ద ఏం లేదు. సాంగ్స్ వరకు ఆయన ఎనర్జీ ఉన్నా సరే, సినిమాకి మెయిన్ నెగిటివ్ అంటే సాంగ్స్. ఎందుకంటే హైలైట్స్ అంటే ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ఒకటి, హాస్పిటల్ ఉండే ఎమోషనల్ సీన్స్ ఒకటి, దాని వరకు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు ఎందుకో సడన్ గా క్లోజ్ చేస్తారని ఫీల్ వచ్చింది, దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే మనకి ట్రైలర్ లో, టీజర్ లో ఒక జోకర్ గెటప్ పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెంచారు. అది సినిమాలో అసలు ఏదో పార్ట్ 2 క్లీడ్ లాగా ఇచ్చారు, కానీ అదంతా వర్త్ అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ఉంటుంది కదా, దాని వరకు చాలా హైప్ ఇచ్చారు. ట్రైలర్లు అయినా, టీజర్ అయినా సరే, ఈవెంట్స్ అయినా సరే చాలా చూపించుకున్నారు. థియేటర్లో సవాల్ వేస్తారని చెప్పారు, లోపలికి సీన్స్ లేపేస్తారు థియేటర్లో. దాని వరకు చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే అదొకటి మెయిన్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా బ్రేక్స్ లాగా ఒక సాంగ్స్ పెట్టేసి, హీరోయిన్ ట్రాక్స్ పెట్టేసి అన్నెసరి చంద్రవంతో చేతులు అనిపించింది. బట్ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.